ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. వీటి మీద 3 బుక్కులు కూడా రాయడం జరిగింది. ఈరోజు మనం పేను కొరుకుడు అంటే అలిపేషియా ఏరియేటా అంటారు. అలిపేషియా పేను కొరుకుడు అంటే మామూలుగా తలలో వెంట్రుకలు ఉన్నాయి, అక్కడక్కడ వెంట్రుకలు ఉండవు, బొక్కలు పడిపోయి ఉంటాయి, వాటిని పేను కొరుకుడు అంటారు. అలాగే మీసాలు ఉంటాయి, వాటి దగ్గర కొంత భాగం మీసాలు ఉంటుంది, దాన్ని పేరు కొరుకుడు అంటారు. అలాగే చెస్ట్ దగ్గర కూడా ఉంటుంది అనమాట, ఇక్కడ కూడా కొన్ని వెంట్రుకలు ఉండవు. అలాగే కొంతమంది గడ్డం పైన, ఈ గడ్డంలో అక్కడక్కడ వెంట్రుకలు ఉండవు అన్నమాట. ఈ గడ్డము ఇక్కడ కూడా ఈ బొగ్గల పైన ఉండవు, దాన్నే పేను కొరుకుడు అంటారు. పేను కొరుకుడుకు మంచి మందులు ఉన్నాయండి మన ఆయుర్వేదంలో. నెంబర్ 1గా ఇది చూడండి, మీరు చూసే ఉంటారు, ఇవే మీకు తెలుసు, గురివిందలు అంటారు. గురివింద మామూలు గురివింద అంటే రెడ్ కలర్లో ఉంటుంది, ఎర్ర కలర్లో ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, ఇది ఎల్లో కలర్ ఉంది, ఇది బ్రౌన్ కలర్ ఉంది, ఇది బ్లాక్ కలర్ ఉంది, ఇక డల్ రెడ్ కలర్ ఉంది. వీటిలన్నిట్లలోనూ ఈ రెడ్ కలర్ చాలా ఇంపార్టెంట్. తర్వాత దాంతోపాటు ఈ వైట్ కలర్ ఇంపార్టెంట్. వీటిని తీసుకొని బాగా పౌడర్ చేసుకోవాలి ఈ గింజలను. వీటితో పాటు ఏం చేయాలంటే మోదుగు యొక్క గింజలను తీసుకోవాలి, లేకపోతే బార్కుని తీసుకోవాలి. అలాగే ఇది గుంటగలగర, మీకు తెలిసే ఉంది, గుంటగలగర వెంట్రుకలను బాగా పొడవును పెంచుతాయి. ఈ ఆకులను తీసి పౌడర్ చేసుకోవాలి. అలాగే ఉమ్మెత్త యొక్క ఆకులను తీసుకోవాలి. ఉమ్మెత్త యొక్క ఆకులు, గుంటగలగర ఆకులు, ఈ మోదుగు యొక్క గింజలు కానీ బార్కు కానీ, తర్వాత ఈ అబ్రస్ విక్టోరియస్ గురివింద ఎర్రవి, తెల్లవి ఉంటే తెల్లవి, ఏ కలర్ ఉంటే ఆ కలర్, కానీ రెడ్ కలర్ చేస్తాము. వీటిని అన్నింటినీ తీసుకొని పౌడర్ చేస్తే మనకు ఇది వస్తుంది అనమాట. ఈ విధంగా వస్తుంది. ఈ పౌడర్ని మీరేం చేస్తారంటే కోకోనట్ ఆయిల్లో ఈ పౌడర్ని వేసి గట్టిగా కలుపుకోండి. గట్టిగా కలుపుకొని ఎక్కడైతే వెంట్రుకలు లేవో, పేను కొరుకుడు ఉందో అక్కడ వేసి బాగా రుద్దండి. నైట్ పడుకునేటప్పుడు రుద్దండి. తెల్లవారితో మామూలుగా 2 రోజులు 1 రోజు ఉంచి స్నానం చేయండి, కోకోనట్ ఆయిల్లో వేసి. లేకపోతే మనం ఇంతకుముందు హెయిర్ ఆయిల్ అని చెప్పున్నాం, మీరు చేసుకొని ఉంటారు, కొంతమంది ఎవరన్నా తయారు చేసుకుంటే ఈ ఆయిల్లో ఈ పౌడర్ను పేస్ట్గా కలుపుకొని వేసుకొని రుద్దుకొని ఒక 10 రోజులు 15 రోజులు, కొంతమందికి 20 రోజుల్లో వెంట్రుకలు మొత్తం మామూలుగా వచ్చేస్తాయి, కొంతమందికి 5 రోజుల్లోనే వచ్చేస్తాయి. ఆ విధంగా చేస్తే మనం పేను కొరుకుడు నుంచి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. దీనికి ఆహార నియమాలంటూ ఏమీ లేదు. దీని పేను కొరుకుడికి ఇదే. దీంతోపాటు మనం తయారు చేసినటువంటి హెడ్ బాత్ పౌడర్ ఉంది కదా, దాన్ని వేసి రుద్దినా కూడా పేను కొరుకుడు చాలా బాగా తగ్గిపోతుంది. హెడ్ బాత్ పౌడర్ గురించి ఏమేమి మొక్కలు ఉపయోగిస్తారు, ఆ హెడ్ బాత్ పౌడరు ఎలా తయారు చేసుకోవాలి, వాటి యొక్క ఉపయోగాలు ఏమిటి. హెడ్ బాత్ పౌడర్, ఈ హెడ్ బాత్ పౌడర్ ఉపయోగించే దానివల్ల ఎలాంటి సుండున్నా పోతుంది, వెంట్రుకలు రాలకుండా ఉంటాయి, పొడవు పెరుగుతుంది, నల్లబడుతుంది, తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి, సుండున్నా పోతుంది. అదేమిటో ఇప్పుడు ఏమేమి మొక్కలు ఎలా ఉపయోగిస్తామో చూద్దాం. దీన్ని ఏమంటారంటే ఇది కుంకుడు అంటారు. ఇది కుంకుడు. ఈ కుంకుడు కాయ చెట్టు కాదు, మన కుంకుడు కాయలు తీసుకోవాలి. కుంకుడు కాయలు చాపండస్ ఎమార్జినేటస్, చాపండేసి కుంకుడు కాయలు తీసుకోవాలి. తర్వాత సీకాయ తీసుకోవాలి, సీకాయ తీసుకోవాలి. మంగ చెక్క, ఇది మంగ చెక్క, ఇది మంగ కాయ, ఇది మంగ చెట్టు. ఈ మంగ చెట్టు దీని యొక్క బెరడును తీసుకోవాలి, వేరు యొక్క బెరడును తీసుకోవాలి. మంగ చెక్క అంటారు. ఇది మంగ చెట్టు. మీరు తెలుసుకునే దానికి చూపిస్తా ఉన్నాను. ఈ మంగ చెట్టు యొక్క వేరు యొక్క బెరడు అన్నమాట మంగ చెక్క. తర్వాత ఇది సిగరాకు, మీరు చూసే ఉంటారు, విలేజెస్లో ఎక్కడైనా దొరుకుతుంది సిగరాకు. మేము చిన్నప్పుడు ఈ సిగరాకును దంచి ఒట్టి ఆకు పౌడర్ని తల స్నానం చేసేవాళ్ళం. ఇది సిగరాకు. ఇది బావంచాలు, ఈ బావంచాలను తీసుకోవాలి. సొరాలియా, కొరలిపోలియా, ప్యాబేసి. వట్టివేళ్ళు తీసుకోవాలి. వట్టివేరియా జిజినాయిడిస్ పోయేసి అనే కుటుంబానికి చెంది వట్టివేళ్ళు. సలికూకుడు, ఇది కూకుడు లాగానే ఉంటుంది, దీన్ని సలికూకుడు అంటారు. వాటి యొక్క కాయలను తీసుకోవాలి. అలాగే గుంటగలగర, ఈ గుంటగలగర యొక్క ఆ పత్రాలను తీసుకోవాలి. అలాగే తెల్లపొలికి, ఈ తెల్లపొలికి పత్రాలను తీసుకోవాలి. ఇప్పుడు ఏమేమి తీసుకోవాలి మనము? తెల్లపొలికి యొక్క పత్రాలను తీసుకోవాలి, గుంటగలగర యొక్క పత్రాలను తీసుకోవాలి,
తర్వాత అలాగే సిగరాకు యొక్క పత్రాలను తీసుకోవాలి. తర్వాత అలాగే ఇది యొక్క దీన్ని ఏమంటారంటే ర్యాండియా డుమటోరమ్ అంటారు, మంగ చెక్క తీసుకోవాలి. అలాగే బావంచాలు, వట్టివేళ్ళు, తర్వాత సీకాకాయ, తర్వాత కుంకుడుకాయలు, వీటి యొక్క మొత్తము మిశ్రమాన్ని సమపాళ్ళల్లో తీసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ తీసుకోవాలి. దీన్నే హెడ్ బాత్ పౌడర్ అంటారు. ఇది హెడ్ బాత్ పౌడర్. ఏమేమి తీసుకోవాలి, దీంట్లో ఏమేమి ఉన్నాయి? కుంకుడుకాయలు, సీకాయి, మంగ చెక్క, సిగరాకు, బావంచాలు, వట్టివేళ్ళు, అవ్వదూతకాయి, అడవి గుమ్మడి, తెల్ల పులికి, ఇన్ని ఉన్నాయన్నమాట. గుంట కలగర దీన్ని ఉన్నాయి. దీన్ని హెడ్ బాత్ పౌడర్ అంటారు. దీన్ని ఏం చేస్తారంటే ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు మీ తలకు మీకు వెంట్రుకలకు పట్టేంత పౌడర్ని తీసుకోండి. 2 స్పూన్లు కావచ్చు, 3 కావచ్చు, 5 స్పూన్లు పేస్ట్గా కలుపుకోండి. ఫస్ట్ పారాయణలాగా పేస్ట్గా కలుపుకొని తలకు అప్లై చేసేసేయండి. తలకు అప్లై చేసి సుండున్న వాళ్ళు గీరేయండి. ఒక 5 నిమిషాలు గీరుతూ ఉంటే ఇంకా గీర్దామా అనిపిస్తుంది. మీ ఇష్టం, ఎంతసేపు గీరుతారో గీరండి. గీరేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలానే ఉన్నచ్చి వేడి నీళ్ళతో స్నానం చేయండి. సన్నీళ్ళతో అయినా వేడి నీళ్ళతో అయినా స్నానం చేయొచ్చు. నీళ్లు చల్లుకుంటూ పులుముకున్నారంటే బురుగు వచ్చేస్తుంది. మీరేం సోప్ వేయాల్సిన అవసరం లేదు. ఇదే ఈ మొక్క దీంట్లో ఈ మంగ చెక్క అనేది బాగా బురుగునిస్తుంది అన్నమాట. బాగా బురుగునిస్తుంది. బురుగు వచ్చేస్తుంది. బాగా నీళ్లు కరుగు పోసుకొని బాగా క్లీన్ చేసుకోండి. అలా మీరు 3 రోజులకు ఒకసారి తల స్నానం చేశారంటే దీనివల్ల ఏమిరా అంటే వెంట్రుకలు రాలకుండా ఉంటాయి, పొడవు పెరుగుతుంది, నల్లబడుతుంది, తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి, సుండున్నా పోతుంది, హెయిర్ స్ప్లిట్టింగ్ తగ్గిస్తుంది. తర్వాత అవి వెంట్రుకలు స్మూత్గా షైనింగ్గా తయారవుతుంది. ఇప్పుడు మార్కెట్లో 180 రకాల షాంపూలు ఉన్నాయి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఏ షాంపూ అయినా దీన్ని తగ్గిస్తుందా, సుండుని తగ్గిస్తుందా? దీన్ని వాడండి. 3 రోజులకు ఒకసారి లేదా 2 రోజులకు ఒకసారి రోజు కూడా చేయొచ్చు. అలా ఒక 5 సార్లు చేసినారంటే సుండు పోతుంది. మళ్ళీ జీవితంలో మళ్ళీ సుండు అనేది రాదు. అంత బాగా పనిచేస్తుంది ఇది పౌడర్. దీన్నే హెడ్ బాత్ పౌడర్ అంటారు. మీరే తయారు చేసుకోవచ్చు. అన్నీ మనకు దొరుకుతాయి, మీకు దొరికేవి మీరే కూడా తయారు చేసుకోవచ్చు. ఇది అంత బాగా పనిచేస్తుంది హెడ్ బాత్ పౌడర్. ఏమేం చేస్తుంది అన్నాను? వెంట్రుకలు రాలకుండా ఉంటాయి, పొడవు పెరుగుతుంది, నల్లబడుతుంది, తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి, సుండున్నా పోతుంది, హెయిర్ స్ప్లిట్టింగ్ తగ్గిస్తుంది, హెయిర్ స్మూత్గా షైనింగ్గా తయారవుతుంది. అంత బాగా పనిచేస్తుంది. ఈ కాంబినేషన్లో మీరు వాడినారంటే అంటే హెర్బల్ హెయిర్ ఆయిల్ ప్లస్ హెడ్ బాత్ పౌడరు, ఈ 2 కాంబినేషన్లో వాడినారంటే మీకు ఈ హెడ్కి సంబంధించినటువంటి హెయిర్కి సంబంధించినటువంటి ఏ సమస్యలు రావు. అంత బాగా పనిచేస్తాయి అన్నమాట. నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఈ మందు మొక్కల పైన 4 బుక్కులు ప్రచురించడం జరిగిందని. ఇది ఒక బుక్ అనమాట. దీని పేరు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ అనమాట. మన చిత్తూరు డిస్టిక్లోని అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయండి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, స్టేట్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నాము, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, తర్వాత పూలు ఎప్పుడు ఏ కాలంలో వస్తాయి, కాయలు ఏ కాలంలో వస్తాయి, వేర్లు ఏ విధంగా ఉపయోగాలు, దాని యొక్క వేర్లు ఉపయోగమేమి, కాండము ఉపయోగమేమి, పత్రాలకు ఉపయోగమేమి, పూలకు ఉపయోగమేమి, కాయలకు ఉపయోగమేమి, గింజలకు ఉపయోగమేమి, అలా 2000 ప్లాంట్స్కి ఇవ్వబడిందండి. అంతేకాకుండా 2000 ప్లాంట్లలో 1000 ప్లాంట్లకి ఈ మాదిరి కలర్ డిజిటల్ ఫొటోస్ ఇవ్వడం జరిగింది. ఈ ఫోటోలను చూసి ఎవరైనా సరే చిన్న 5వ తరగతి మొదలుకొని 10వ తరగతి వాళ్ళు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఈ బుక్ చెప్పాను కదా 2000 మొక్కలు ఉన్నాయి. దాంట్లో 1000 ఫోటోగ్రాఫ్స్ ఇచ్చాను అనమాట. ఇది మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. దీంట్లో ప్రతి ప్లాంట్కు కూడా అన్ని వివరంగా ఇవ్వడం జరిగింది. అలా 2000 మొక్కలకు ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని విలేజ్ నాటు వైద్యులు ఎవరైనా సరే, విలేజ్ నాటు వైద్యులు కానీ, ఖాళీగా ఇంట్లో ఉన్న లేడీస్ కానీ అందరూ ఉపయోగిస్తున్నారు. ఇది మన దగ్గర ఉండిందంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే. ఇది తరతరాలకు ఉపయోగపడే పుస్తకం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.